వెల్కమ్ బ్యాక్. వచ్చే ఎన్నికల్లో మనం ఇప్పటికే గెలిచేశాం అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. మోదీకి ఎదురు తిరగడమే తరువాయి అంటూ ప్రతిపక్ష కూటమి పార్టీలకు రాహుల్ పిలుపునిస్తూ ఉన్నారు. ఒకసారి బయట that the challenge is winning the next election. The next election is already won. Please understand, there is so much anger among the people of India that the next election is already over. The problem is the capture of the instruments of the Indian state by the RSS. The problem is that you will not have a free and fair election to win. And so, we have to go into the mode of resistance. Resistance is CBSC. Resistance is NEET. Resistance is going to Greater Nicobar. Resistance is the Bharat Jodo Yatra. You get up in the morning and you say, how can I resist? And you resist. That will work. సార్, అంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే గెలిచేసామంటూ ఉన్నారు. ఏంటి సార్, మోదీ ఓడిపోయినట్టేనా? అది మీరు దాన్ని మొత్తం వినకుండా అడిగితే ఎట్లా ఏమంటున్నాడు, ప్రజల్లో తీవ్రమైన కోపం ఉంది, అందువల్ల ఆ కోపం వల్ల మోడీ ఓడిపోయినట్లే, మేము గెలిచేసామని కాదు. ఇక్కడ ఆ కోపం వల్ల గెలుపు వస్తుంది, కానీ రాజ్యాంగ వ్యవస్థల్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ క్యాప్చర్ చేసుకొని ఉంది కనుక ఎన్నికల ప్రక్రియ ఫ్రీ అండ్ ఫేర్ జరగదేమో గనక మనము ప్రతిఘటించాలి. ఆ ప్రతిఘటన కూడా ప్రజా సమస్యల పైన ఉండాలి, సిబిఎస్ఈ, నీట్ ఇట్లాంటి వాటిపైన ఉండాలి అన్నాడు. బహుశా రాహుల్ గాంధీ పైన విమర్శ ఏంటంటే ఈయన మెచ్యూరిటీ లేకుండా మాట్లాడతారు అని. కానీ ఈ బయట మాత్రం చూస్తే లాట్ ఆఫ్ పొలిటికల్ మెచ్యూరిటీ కనబడుతోంది. సో ఎందుకు వాస్తవంగా ఒక డైమెన్షన్ చెప్పాడు, కేవలం ఇప్పుడే కాదు, మీకు 2019 ఎలక్షన్ తీసుకోండి, మీకు 2014లో గెలిచింది బీజేపీ, 2015 బీహార్ ఎలక్షన్స్లో ఓడిపోయింది. వెంటనే బీహార్ ఎలక్షన్ విత్ ఇన్ 1 year ఓడిపోయింది. మీకు అప్పుడు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు పార్టీ నాయకత్వానికి లేఖలు కూడా రాశారు, ఏమైంది 1 yearలోనే మనం ఓటమును ఎదురు చూశామని. 2019కి వచ్చే వరకు బీజేపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వాస్తవం, ముఖ్యంగా ధరల పెరుగుదల పైన, ఎకానమీ పైన, అన్ఎంప్లాయ్మెంట్ పైన తీవ్రమైన వ్యతిరేకత. ఆ వ్యతిరేకత మీకు అప్పుడున్న స్టడీస్ కూడా చేయండి, ఒపీనియన్ పోల్ సర్వేస్ ఇవన్నీ చూడండి, క్లియర్గా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత. ఏం మార్చింది అప్పుడు మార్చింది ఈ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ క్యాప్చర్ చేసుకోవడము, ఓట్ చోరీ, సీట్ చోరీ అనే సమస్య కాదు. అప్పుడు మార్చింది పుల్వామాలో ఘటన జరిగిన తర్వాత మీకు బాలాకోట్ స్ట్రైక్ జరిగినాయి, ప్రజలలో నేషనలిస్ట్ మూడ్ బాగా పెద్ద ఎత్తున వచ్చింది. ఫైనల్గా 2019 ఎలక్షన్స్ అనేది ఎకానమీ ఇష్యూ పైన జరిగింది దేశ భద్రత, జాతీయత, ఈ అంశాల ఆధారంగా, ఎమోషన్స్ ఆధారంగా ఎన్నికలు జరిగాయి, బీజేపీ గెలిచింది. 2024 వచ్చే వరకు ఏమనుకున్నారు, 400 సీట్స్ వస్తాయి, ఇక తిరిగే లేదు, అప్కి బార్ 400 అని చెప్పి అన్నాడు. ఎగ్జిట్ పోల్స్ కూడా 400 అని చెప్పాయి. ఏం జరిగింది, అక్కడికి 240కి పడిపోయింది. 272 ఈజ్ ద మెజారిటీ బీజేపీకి. 2014లో 2019లో బీజేపీకి సంతగా మెజారిటీ వచ్చింది, కానీ 2024లో మెజారిటీకి 32 సీట్స్ ఉన్నాయి. జేడీయూ అండ్ టీడీపీ గనక ప్రతిపక్షంలో ఉంటే అసలు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. సో అందువల్ల సింపుల్ అలియన్స్ అరిథమెటిక్ మాత్రమే బీజేపీని కాపాడింది. ఎన్నికల్లో దాదాపు ఓడిపోయిన కేసాయి. మళ్ళీ ఎక్కడ ఓడిపోయారు, బీజేపీ పొలిటికల్ ల్యాబొరేటరీ అంటే హిందుత్వ రాజకీయాలతో దేశంలో ఎన్నికలకు పోతే అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది. అయోధ్య పుణ్యక్షేత్రం ఉన్న లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది, అక్కడ సమాజ్వాదీ పార్టీ గెలిచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ ల్యాబొరేటరీ, అక్కడ మెజారిటీ సీట్లు బీజేపీకి రాలే, మీకు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ అలయన్స్కి వచ్చింది. నార్త్ ఇండియా 2014లో బీజేపీ కంచుకోట, 2019లో బీజేపీ కంచుకోట, కానీ నార్త్ ఇండియాలో హర్యానాలో సగం సీట్లు కోల్పోయారు, రాజస్థాన్లో సిగ్నిఫికెంట్ నెంబర్ సీట్లు కోల్పోయారు,
ఉత్తరప్రదేశ్లో అయితే మెజారిటీ సీట్లు ప్రతిపక్షాలకు వచ్చాయి. 2014లో 19లో కూడా వెస్ట్రన్ ఇండియా బీజేపీ కంచుకోట, అక్కడ మహారాష్ట్రలో కూడా దెబ్బతిన్నారు. 30 పైగా మీకు ఇండియా ప్రతిపక్షాలకు వచ్చాయి. సో క్లియర్గా బీజేపీ డామినేషన్ పోయి బీజేపీ సీరియస్ ఛాలెంజెస్ ఎదుర్కొంది 2024లో. అంటే ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయి? బీజేపీని మళ్ళీ ఏది కాపాడింది? సెకండ్ టైం అలియన్స్ అరిథమెటిక్ కాపాడింది. మొదటిసారేమో మొదటిసారేమో పుల్వామా కాపాడితే సెకండ్ టైం అలియన్స్ అరిథమెటిక్ కాపాడింది. థర్డ్ టైంకి వచ్చే వరకు ఏది కాపాడుతుంది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఏది కాపాడదు, ఎన్నికల వ్యవస్థల్నే తమ చేతుల్లోకి తీసుకుంటేనే తాము అధికారంలో ఉండగలమనే భావన బీజేపీకి వచ్చింది అన్నది ప్రతిపక్షాల ఆరోపణ. రాహుల్ గాంధీ ఆరోపణ కూడా అదే. ఎందుకు? దానికి ఉదాహరణే లక్షల ఓట్లు తొలగించడం. మీకు భవానీపూర్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మమతా బెనర్జీ సీటు, ఆడ తొలగించబడిన సీట్లు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి వచ్చిన మెజారిటీ కన్నా చాలా ఎక్కువ. అంటే సుప్రీంకోర్టు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన విచారణ సందర్భంగా జడ్జి ఈ మాట కూడా అన్నాడు, ఒకవేళ గెలిచిన అభ్యర్థి మెజారిటీ కన్నా తొలగించబడిన ఓట్లు ఎక్కుంటే ఆలోచించాల్సిందే అన్నారు. ఏం జరిగింది మరి? భవానీపూర్లో అదే జరిగింది కదా. మీకు తొలగించబడిన ఓట్లు సువేందు అధికారికి వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ. సో అందువల్ల ఇది చాలా సీరియస్ క్వశ్చన్స్ రైజ్ చేసింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్లోను బెంగాల్లోను. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ క్యాంపెయిన్ చేపట్టింది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ మరో భయంకరమైన పరిస్థితి ముందు పెట్టింది. అంటే ఆఖరికి రిటర్నింగ్ అధికారులను కూడా ఉపయోగించుకొని నామినేషన్లనే తిరస్కరిస్తాం, ఎన్నిక జరిగితే కదా ఓడిపోవడం గెలవడం అనేది. అంటే ఇది ఇక్కడికి పోతుంది మరి ఈ దేశంలో. అదే ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చిన అనుమానం. అంటే ఏంటి అంటే అందువల్ల మరి బీజేపీ ఎబిలిటీ టు మేనేజ్ ఎలక్షన్స్, ఎమోషన్స్తో మేనేజ్, విపరీతమైన మనీ పవర్తో ప్రత్యర్థి పార్టీలను చీల్చేసి ప్రత్యర్థి పార్టీలను ముక్కలు చేసి మేనేజ్, అలియన్సెస్తో మేనేజ్, ఫైనల్గా కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. ఈ ఆరోపణ ఎందుకు ప్రతిపక్షాలు చేయగలుగుతున్నాయంటే ఎలక్షన్ లా పైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ నియామకం పైన సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చింది. ఎందుకంటే మన దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. అందుకే కేశవానంద భారతి కేసులో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగంగా చెప్పారు. అందువల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలి కూడా. అందుకే ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంలో ప్రభుత్వానికి మెజారిటీ ఉండకూడదు. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కూడిన కమిటీ నిర్ణయించాలి అని చెప్పారు. సో దాన్ని ఆ కోర్టు తీర్పును అమలు కాకుండా చేసి చట్టం చేసి ప్రభుత్వ మెజారిటీని నిలబెట్టుకున్నారు. అంటే మరి ఇది ఏంటి ఉద్దేశము? ఇఫ్ యు ఆర్ సో హానెస్ట్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్ ఎందుకు చేసినట్టు మరి బీజేపీ ప్రభుత్వం? సో ఇవాళ ప్రైమ్ మినిస్టరు, ఒక సీనియర్ మినిస్టరు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే మెజారిటీ ఎవరికి ఉంటుంది? క్లియర్గా ప్రభుత్వానికే మెజారిటీ ఉంటుంది. మీరు అలా చట్టాలనే సవరించేసి మీకు అనుకూలంగా ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియను మార్చుకున్నాక అనుమానం రాదా? తర్వాత సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి వ్యవస్థల్ని వాడుతున్న తీరు చూడడం లేదా? గవర్నర్ల వ్యవస్థను వాడుతున్న చూడడం లేదా? మీనాక్షి నటరాజన్ కేసుతో రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా ఎలా అనుమానాస్పదంగా వ్యవహరించే పరిస్థితి వస్తుందో అనేటువంటి క్వశ్చన్స్ ముందుకు వస్తాయి కదా. సో అందువల్ల ఇప్పుడు ఆ భయం ప్రతిపక్షాలకు పట్టుకుంది. అసలు ఎలక్టోరల్ ప్రాసెస్ యొక్క శాంక్టిటీనే ఉంటుందా ఉండదా అని. అందుకే దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన పోరాటమే కాదు, ప్రజా సమస్యల పైన, అది సిబిఎస్ఈ కావచ్చు, అది నీట్ కావచ్చు, అది ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు, వీటిపైన ప్రజా ప్రతిఘటన తీవ్రమైతే వ్యవస్థలు కూడా అధికారంలో ఉన్న వారికి సహకరించవు. ఎక్కడి వరకు సహకరిస్తాయి వ్యవస్థలు? అధికారంలో ఉన్నవారు నయానో భయానో తమ అధికారాన్ని నిలుపుకోగలవు అనుకున్నప్పుడే వ్యవస్థలు రాజీ పడతాయి.
ఒక్కసారి ప్రజాగ్రహ వెల్లువలో ఆ అధికారంలో ఉన్నవారు తన అధికారాన్ని నిలుపుకోవడం సాధ్యం కాదు అని భావించినప్పుడు రాజీ పడ్డ వ్యవస్థలే సహకరించడం మానివేస్తాయి. అందుకే రాహుల్ గాంధీ చెప్పిన సూత్రం ఏంటంటే, తీవ్రమైన ప్రజా ప్రతిఘటన ప్రజా సమస్యలపైన చేస్తే ఆ ప్రజా వెల్లువ వల్ల వ్యవస్థలు కూడా అధికారంలో ఉన్న వారితో రాజీ పడవు. ఎందుకంటే వాళ్ళ ఆ వ్యవస్థలు కూడా నడిపేది మనుషులే కనుక ఆ మనుషుల్లో భయం ఉంటుంది. అధికారంలో ఉన్నవాడు మళ్ళీ అధికారంలోకి వస్తానంటే అక్రమాలకు పాల్పడతారు తప్ప అధికారంలో ఉన్నవారు మళ్ళీ రారు అనుకున్నప్పుడు ఆ ధైర్యం చేయరు వ్యవస్థలు. సో అందువల్ల ప్రజల తీవ్ర ప్రతిఘటన వల్ల మాత్రమే ఈ వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చి గెలవగలిగేటువంటి అవకాశాలు కూడా ఉండవు అన్నది రాహుల్ గాంధీ సూత్రం. సో ఐఎమ్ జస్ట్ ఎనలైజింగ్ వాట్ ది అపోజిషన్ మైండ్. అందువల్ల ఆ రకమైన ప్రక్రియలో అందరూ కలిసిపోవాలి, పరస్పర విభేదాలు వదులుకొని పోవాలి అని ఇండియా కూటమికి రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశం.